ఈ కార్యక్రమానికి పెద్దలు అతిథులుగా వచ్చేసి ఉన్నారు. సభాధ్యక్షులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖను అధ్యక్షులుగా, పాఠ్యాంశ నిర్ణాయక మండలి అధ్యక్షులుగా పునీతులను చేసి తెలుగు పరిశోధనను సుసంపన్నం చేసిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని అధ్యక్షులుగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సేవల అనంతరం తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా సేవలందించారు. అనంతరం తెలంగాణ సారస్వత పరిషత్తు పెద్దలు చూపిన మార్గంలో ఉన్నతాశయాలను సాకారం చేసే దిశగా కృషిని అందిస్తున్నారు. సురవరం ప్రతాపరెడ్డి గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే వారి గ్రంథమే అత్యంత ప్రామాణికం. మహాభారతం పైన వారు చేసిన పరిశోధన, మహాభారతంలో మహాకవులు చేసిన రసపోషణాన్ని, ఆయన ఒక రస సిద్ధాంతాన్ని మదనం చేసి ఒక ఉత్తమ గ్రంథాన్ని అందించారు. ఆయన స్వయంగా కవి, పరిశోధకులు, విమర్శకులు. వారిని స్వాగతిస్తూ తదుపరి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. అలనాడు కెవి రాఘవాచార్య గారి పుత్రులుగా పేదరికాన్ని తొలినాళ్లలో అనుభవించిన, కష్టపడి కసితో చదువుకుని ఉన్నతాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక హోదాలలో సేవలు అందించి ఏ సంస్థ ఎక్కడ క్షీణదశలో ఉన్నదో ఆ సంస్థకు ఆయనను అధిపతిగా నియమిస్తే ఆయన అధ్యక్షులుగా ఏ పదవిని చేపట్టినా ఆ సంస్థను వెలిగించి పునరుజ్జీవనం కల్పించిన మహనీయులు. స్వయంగా పండిత పుత్రులే కాకుండా పండితులు, పరిశోధకులు. ఒక దశాబ్ది తెలుగు కవిత్వాన్ని, పద్య కవిత్వాన్ని మధించి అద్భుతమైన పరిశోధనా గ్రంథాన్ని అందించిన వారు. కళా సాంస్కృతిక రంగాలకు ఆయన అందిస్తున్న ప్రోద్బలం విశేషంగా చెప్పుకోదగింది. ఇక ఈనాడు 3 పురస్కార గ్రహీతలను మనం గౌరవించుకుంటున్నాం. వారి గురించి మనం సందర్భవశాన తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్నప్పుడు వారెంతటి గొప్పవారో తెలుస్తుంది. మొదట విఖ్యాత అవధాని, కవి ఆచార్య బేతువోలు రామబ్రహ్మం గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. వీరికి మనం డాక్టర్ వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని బహుకరించనున్నాం. 2వ పురస్కార సమ్మాన్యులు శ్రీ మహీధర సీతారామ శర్మ గారు. వారికి కోడూరు ఈశ్వర వరప్రసాదరెడ్డి గారి పితృదేవులు వెంకటరమణారెడ్డి గారి పురస్కారాన్ని అందిస్తున్నాం. గత సంవత్సరమే శ్రీమతి వసంత వరప్రసాదరెడ్డి సంగీత పురస్కారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
మొదటి పురస్కారాన్ని అన్నవరపు రామస్వామి గారు ఈ వేదిక నుంచి అందుకున్నారు. రెండవ పురస్కారాన్ని వైణిక సమ్రాట్టు పడినారాయణ గారు, వడలి పరినారాయణ గారు పురస్కారాన్ని అందుకుంటున్నారు. వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఈ సభను జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించవలసిందిగా కోరుతూ శ్రీమతి వసంత గారిని శాంత వసంత ట్రస్ట్ అన్న పేరులో రెండవ పేరుకు మానవాకృతి వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. జ్యోతి ప్రకాశనం తదుపరి కార్యక్రమం. అతిథులను కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సభా కార్యక్రమానికి పురస్కార ప్రదానోత్సవానికి ముందుగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం. ఇదం శరీరం శ్రీచక్రం ఈ గ్రంథాన్ని అందిస్తున్నవారు, దీని మీద వ్యాఖ్యానం సహితంగా అందిస్తున్నవారు డాక్టర్ వై శివరామప్రసాద్ గారు. వీరు వేదాంతం మనోవిజ్ఞాన శాస్త్రాల్లో స్నాతకోత్తర పట్టభద్రులు. అలాగే దస్తూరి శాస్త్రంలో కూడా వారు అమెరికాలో కోర్సు అధ్యయనం పూర్తి చేశారు. వారు గణనీయమైన సంఖ్యలో పుస్తకాలు, ముఖ్యంగా అనువాదాలు అందించారు. అంతేకాదు వారు వ్యాఖ్యాత, గాయకులు కూడా. వివిధ సంస్థల్లో అకౌంటింగ్ బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఈటీవీలో, ఈటీవీ 2 అండ్ ఇతర 12 ఛానల్స్లో వారు మ్యూజిక్ కోఆర్డినేషన్లో సీనియర్ అధికారిగా ఉన్నారు. వారిని వేదికకు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాల్సిందిగా శివరామప్రసాద్ గారిని కోరుతున్నాను. డాక్టర్ రమణాచారి గారిని, ఎల్లూరి శివారెడ్డి గారిని సంయుక్తంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి శివరామప్రసాద్ గారిని సముచిత రీతిలో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రచయిత 2 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఈ పుస్తకాన్ని గురించిన స్పందన వారి నుంచి విందాం. సభా సరస్వతికి నమస్కారం. మాణిక్యాంచిత కాంచికారుచులతో మంజీర నాదమ్ముతో వాణీ మద్రసనాగ్రవేదిక సుంభద్రీతి నర్తింప వీణాపాణి విరించిరాణి సైకత శ్రోణి కళ్యాణి నామనమ్మునందుండు భారతీ నామనమ్మునందుండు భారతీ శాంభవీ పరమేశ్వరీ వేదికను అలంకరించిన పెద్దలు, లబ్ధ ప్రతిష్ఠులైన అనేక శాస్త్రాల్లో, అనేక రంగాల్లో ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈవేళ వారికి పురస్కారాలు ఇవ్వడానికి ఇంత పెద్ద
సభని ఏర్పాటు చేసిన వరప్రసాద్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని జయవంతంగా నడిపించడానికి ఉద్యుక్తులైన రమణాచారి గారు, చెన్నయ్య గారు, శివారెడ్డి గారు, ఒక్కొక్కరికి పేరు పేరున వందనాలు. అలాగే పూర్వం మనం విన్న పద్యగానం ఎంత అద్భుతంగా ఉంది. పౌరాణిక పద్యాలు, రకరకాల పద్యాలని మనకి శ్రావ్యంగా అందించిన చల్లగాలిలాగే పద్యాలు పాడుతున్న వెంకటరాజు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా స్వల్పమైన సమయం ఇచ్చారు కాబట్టి వరప్రసాద్ రెడ్డి గారి గురించి నేను ఈవేళ చెప్తే కొండని అద్దంలో చూపించినట్టే అవుతుంది. మేరు శిఖరాల గురించి వర్ణించడానికి మేధావులు, విద్వన్మణులు, లబ్ధ ప్రతిష్ఠులైన వారందరూ ఇటూ ఉన్నారు, అటూ ఉన్నారు. మీ అందరి ముందర మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వరప్రసాద్ రెడ్డి గారికి, వారి శ్రీమతి వసంత గారికి నమస్కారం తెలియజేస్తూ, వసంత గారిలోనూ తర్వాత ప్రసాద్ రెడ్డి గారిలోనూ నేను చూసిన గొప్ప విషయం, అవతల వాళ్ళల్లో ఉన్న ప్రతిభని అవలీలగా గుర్తించి వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఎప్పుడు వాళ్ళు ముందంజగానే ఉంటారు. కాబట్టి వసంత గారి జీవన గీతంలో మా వరప్రసాద్ గారు, ఆమని కోకిల, వీళ్ళిద్దరూ పాడుతున్న యుగళ గీతం శాంతా వసంత ట్రస్ట్కి ఒక సిగ్నేచర్ ట్యూన్. ఆ యుగళ గీతం కాబట్టే వాగ్ధారల్లాగా చక్కగా ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతూ ఉంటాయి. శుభం భూయాత్. నమస్కారం. శివరామప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా ఆచార్య ఇల్లూరి శివారెడ్డి గారిని కోరుతున్నాను. శాంతా వసంత ట్రస్టు పుస్తకాలు ప్రచురించడంలో, పుస్తకాలకు ఆర్థిక సహాయం చేయడంలో 2 ఆదర్శాలున్నాయి. ఒకటి, ఆర్థికమైన ఇబ్బందుల వల్ల ఒక మంచి పుస్తకం వెలుగులోకి రావడానికి అవరోధం ఎక్కడైనా ఉంటే ఆ అవరోధాన్ని తొలగించడంలో ముందు నిలిచింది శాంతా వసంత ట్రస్టు. రెండవది, విద్వాంసులు రచించిన గొప్ప గ్రంథాలను తానే ప్రచురించి లోకానికి కానుకగా అందిస్తున్నది. అది ఈ ప్రచురణ కార్యక్రమం. ఇక మనమంతా ఎదురు చూస్తున్న పురస్కార ప్రదానోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని కోరుతున్నాను. పురస్కార ప్రదానోత్సవంలో ఒక క్రమము నిర్దేశించుకుందాం. మొదట ప్రశంసాపత్ర పఠనం, 2 పురస్కార ప్రదానోత్సవం, 3వది వేదాశీర్వాదం, తర్వాత అతిథుల ప్రసంగాలు. ముందు బేతవులు రామబ్రహ్మం గారి ప్రశంసాపత్రం. అవధానిగా, కవిగా, ప్రాచీన కావ్య వ్యాఖ్యాతగా, నాటకకర్తగా, వక్తగా, అనువాదకులుగా, ఉత్తమ ఆచార్యులుగా సుప్రసిద్ధులైన బేతవులు రామబ్రహ్మం గారు పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో 1949 మే 25న జన్మించారు. జననీ జనకులు శ్రీమతి రాధా రుక్మిణీదేవి, శ్రీ సత్యనారాయణమూర్తి గారు. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో భాషా ప్రవీణ అధ్యయన దశ రామబ్రహ్మములోని ప్రతిభా ప్రభను దేదీప్యమానం చేసింది. 25 ఏళ్ల వయసులోనే 300కు పైగా అవధానాలు చేయటం అపూర్వం. ప్రాచీన ఇతిహాసాలు, కావ్య ప్రబంధ అధ్యయన ఫలితంగా కరతలామలకమైన వేల కొలది పద్యాలు, వాటిలోని సాహిత్య విశేషాలపై అధికారం, ధారణాశక్తి వల్ల రామబ్రహ్మం గారి అవధానాలు సాహితీలోకం ప్రశంసల్ని మిక్కిలిగా అందుకున్నాయి. తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై ఆచార్య తూమాటి దొణప్ప గారి పర్యవేక్షణలో పరిశోధన చేసి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు బేతవోలు వారి ప్రతిభా పరిమళానికి, వాగ్వైభవానికి ముగ్ధులైనారు. దాని ఫలితమే తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా నియామకం. ఆంధ్రను దాటి అఖిలాంధ్రను మీటే అవకాశం ఆయనను వరించింది. రాజమహేంద్రవరం బొమ్మూరులో వెలిసిన సాహిత్యపీఠంలో ఆచార్యులుగా, పీఠాధిపతిగా, అనేక సదస్సుల సంచాలకులుగా, విశిష్ట పరిశోధనల పర్యవేక్షకులుగా, తెలుగు సాహిత్య పాఠ్యాంశాలకు కొత్త రూపునిచ్చిన నిపుణులుగా, సాహిత్య సభలకు వన్నె తెచ్చిన వక్తగా బహుముఖాలుగా విస్తరించింది బేతవోలు వారి సేముషి. అనంతరం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా నియమితులైనారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టి తెలుగు కావ్యాల్లోని 8,000 వర్ణన పద్యాల్లో తాము స్వయంగా 3,000 పద్యాలు, ఇతర పండితుల చేత 5,000 పద్యాలకు పాఠక మిత్ర వ్యాఖ్యానంతో 23 సంపుటాల వర్ణన రత్నాకరం వెలువరించి తెలుగు సాహిత్యానికి మహోపకారం చేశారు. సాహితీమూర్తిగా రామబ్రహ్మం గారు చేసిన కృషి అపారమైంది. శృంగార శ్రీకంఠము, షోడశి, ఆధునిక వేమన శతకం, కృత గోదావరి మొదలైన అద్భుత పద్యకృతులను, వ్యాస గౌతమి పద్యారామం, వ్యాసపీఠి పద్య కవితా పరిచయం వంటి విమర్శ గ్రంథాలను, అభిజ్ఞాన శాకుంతలము, సౌందరనందము వంటి సంస్కృత రూపకాలను, శ్రీమద్ రామాయణం వచన గ్రంథం, వేణీ సంహారం, అనర్ఘరాఘవం, నాగానందం, మృచ్ఛకటికం, ఉత్తర రామచరితం, వెంకట నగాది శతకం, రాజశేఖర చరిత్రము, హరివంశము, శ్రీకృష్ణ లీలా విలాసము మొదలైన కావ్యాలకు వ్యాఖ్యానం సంతరించారు. దేవీ భాగవతం యథామూలం తెలుగు అనువాదం కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కార గౌరవం అందుకుంది. 1,00,000 ప్రతులు అమ్ముడై రికార్డు సృష్టించింది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జాతీయ సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ వారి దక్షిణాది భాషల నుంచి ఎంపిక చేసి బహూకరించిన భాషా సమ్మాన్, రాష్ట్రపతి చేతుల మీదుగా అందచేసిన ప్రత్యేక ప్రశంస, అత్యంత ప్రతిష్టాకరమైన గౌరవాలు. అజో విభో కందాళం ఫౌండేషన్ వారి సంస్కృతి పురస్కారం, రామబ్రహ్మం గారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. ఎంత ప్రాచీనులో అంత ఆధునికులు, ఎంతటి పండితులో అంతటి సృజనశీలి అయిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి డాక్టర్ వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం గౌరవించి బహుకరించబోతున్నాం. శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారం మహీధర సీతారామ శర్మ గారికి అందజేస్తున్నాం. 600 ఏళ్ల నాడు కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని వేలాది సంకీర్తనలతో అర్చించి చరితార్థుడైన పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. ఆ అన్నమాచార్యుని సంకీర్తన వాంగ్మయంలో భావపరంగా, భాషాపరంగా దాగి ఉన్న సముదాత్తమైన విలువలను వర్తమానంలో అందరికీ పంచిపెడుతున్న వారిలో మహీధర సీతారామ శర్మ చెప్పుకోదగినవారు. శ్రీమతి సుబ్బలక్ష్మి, శ్రీ మహీధర సోమనాథరావు దంపతులకు హైదరాబాదులో 1963 మార్చి 9న సీతారామ శర్మ జన్మించారు. అద్భుతమైన వ్యాఖ్యాత, వక్త, కర్ణాటక సంగీతాన్ని శ్రద్ధానురక్తులతో అభ్యసించడమే కాకుండా సంగీత సాహిత్య కార్యక్రమాలను అవిరళంగా కొనసాగిస్తున్న భాషాభిమాని, శాస్త్రీయ సంగీత రసహృదయముని శ్రీ సీతారామ శర్మ. శ్రీమతి సుందరి జానకిరామన్ గారి వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించిన సీతారాం 40 సంవత్సరాలుగా కర్ణాటక సంగీత కార్యక్రమాలను ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నారు. అనేక కీర్తనల సీడీలు విడుదల చేసి తద్వారా సంగీతామృతాన్ని పంచిపెడుతూ చక్కని గ్రంథాలను ప్రచురిస్తున్నారు. సంగీత రంగంలో యువతీ యువకులకు వేదిక కల్పించి సంగీతం ద్వారా సామాజిక శాంతి, సామరస్య సాధన కోసం పాటుపడుతున్నారు. వారు స్థాపించిన సుజనరంజని ఒక సుమధుర సంగీత కళా ప్రదర్శన వేదిక. 24 సంవత్సరాలుగా కర్ణాటక సంగీత జగత్తులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తపన పడుతున్న యువతీ యువకులకు సుజనరంజని ద్వారా వేదిక కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దాక్షిణాత్య సంగీతానికి, సాహిత్యానికి అనితర సాధ్యమైన సేవలు అందించిన అన్నమయ్య, త్యాగరాజస్వామి వార్ల జయంతులు, ఆరాధనోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 310 అన్నమాచార్య కీర్తనలకు ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా అందించిన అన్నమయ్య పదామృత వర్షిణి, 108 అన్నమయ్య కొత్త కీర్తనలకు ఇంగ్లీష్లో అనువాదంతో రూపొందించిన అన్నమయ్య పదమందాకిని గ్రంథాలు వీరి కృషితో వెలుగు చూశాయి. 108 కీర్తనలను 108 రాగాల్లో ఆలపింపజేసి సీడీని విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు సత్యరాజు వేణుమాధవ్ గారిచే అనేక వేదికలపై పాడించారు. అన్నమయ్య అన్నమాట అన్న మరొక గ్రంథం ద్వారా 60 కీర్తనలకు విస్తృత వ్యాఖ్యాన సహితంగా లోకానికి అందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భాషా సంస్కృతుల ప్రచారానికి వినియోగించుకునే కృషిని కూడా ప్రశంసనీయంగా అందించారు. ఉత్తిష్ట అన్న యూట్యూబ్ ఛానల్ని నెలకొల్పి అనేక అంశాలను రూపొందించి అందిస్తున్నారు.
జీవన సంజీవని శీర్షికన సంస్కృత సుభాషితాలు, తరచూ వినని వేమన పద్యాలు తీసుకుని నేటి రోజున వాటి ప్రాముఖ్యం గురించి చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. అన్నమయ్య గీతోపదేశాల పేరుతో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సందేశ సారాన్ని అన్నమయ్య కీర్తనల్లో కనుగొని తులనాత్మకంగా విశ్లేషించారు. వీరు ముద్రించిన 4 పుస్తకాలు శాంత వసంత ట్రస్టు ఆర్థిక సహాయం అందించింది. తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మలైన సాహిత్యాన్ని, సంస్కృతిని పెంపొందిస్తూ అందులోనే సార్థకతను సంతరించుకుంటున్న మహీధర సీతారామ శర్మ గారికి కోడూరు వెంకటరమణారెడ్డి సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నాం. శ్రీ వడలి ఫణినారాయణ గారికి శ్రీమతి కోడూరు వసంత వరప్రసాదరెడ్డి సంగీత సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. వెనుక 6 తరాల వంశపారంపర్య వైణిక విద్వాంసుల కుటుంబం నుంచి వారసత్వంగా స్వీకరించిన వీణావాద్య సంగీత విద్యను అప్రతిమాన ప్రతిభ, వ్యుత్పత్తి అభ్యాసాలతో పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్న గాత్ర వాద్య విద్వాంసులు వడలి ఫణినారాయణ గారు. 16వ ఏట శాస్త్రీయ సంగీతాభ్యాస దీక్ష చేపట్టిన ఫణినారాయణ గాత్ర సంగీతంలోనూ వీణావాద్య సంగీత ప్రయోగ ప్రావీణ్యంలోనూ సమానమైన ప్రజ్ఞను సాధించారు. వీణానాద విద్యను ప్రాధాన్యాంశంగా చేపట్టే విధంగా ఆ సరస్వతీదేవి కటాక్షిస్తున్నదని అనడానికి ఫణినారాయణ చేస్తున్న ప్రయోగాలు సంచలనం కావడమే నిదర్శనం. పువ్వు పుట్టగానే పరిమళ వీచికలతో దశ దిశలకు పాకినట్లు ఫణినారాయణ అసాధారణ ప్రజ్ఞా విశేషం ఎల్లలు దాటి వ్యాపించింది. వీణపై శాస్త్రీయ కీర్తనలను పలికించే విధానంలో అందులోని విశిష్ట మనోధర్మం ఫణిలోని ప్రత్యేకతను ఆవిష్కరిస్తుంది. 16 సంవత్సరాలుగా ఆకాశవాణిలో ఉత్తమ శ్రేణి విద్వాంసునిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఏర్పడిన కళాత్మక అనుబంధం ఫలితంగా 1000కి పైగా గీతాలను వీణపై పలికించినగా ఆల్బమ్స్గా రసజ్ఞులకు అవి కానుకగా లభించాయి. 16 వీణలతో చేసిన ప్రయోగం స్వామివారికి అర్పించిన సభక్తిక సమర్పణగా భావించవచ్చును. దేశ భాషా భేదాలకు అతీతంగా ప్రపంచాన్నంతటినీ ఏకం చేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేదికపై 2000 వీణలతో ఫణినారాయణ చేసిన అత్యంత అరుదైన మహానాదయజ్ఞం చరిత్ర సృష్టించింది. రామానుజ మహాస్వామి జన్మ సహస్రాబ్ది సందర్భంగా నెలకొల్పబడిన సమతామూర్తి వద్ద ఫణినారాయణ రూపొందించిన సంగీత జలతరంగిణి సంగీత రూపకాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. 20కి పైగా నృత్య రూపకాలకు వీణా ద ఎవరెస్ట్, వైణికం, మ్యూజికల్ వీణ, కర్ణాటిక్ ఫ్యూజన్ వంటి ప్రత్యేక అంశాలు ఫణినారాయణ విద్వత్తుకు ప్రబల తార్కాణాలుగా నిలుస్తున్నాయి. పరమ శాస్త్రీయ కృతులను వీణపై పరమాద్భుతంగా పలికించే ఫణినారాయణ తరతరాల శ్రోతల మనసులను దోచుకున్న దక్షిణాది భాషల సినీ గీతాలను సైతం మాధురి ధురీణంగా పలికించగల ప్రజ్ఞావంతుడు. కోదండపాణి, సాలూరి రాజేశ్వరరావు, చక్రవర్తి, సత్యం, ఇళయరాజా, కీరవాణి, తమన్ మొదలైన సంగీత దర్శకులు స్వరపరిచిన పాత కొత్తల క్రొమ్మెరుంగుల వంటి గీతాలను వీణపై పలికించడంలో ఫణినారాయణకు రసజ్ఞులు జేజేలు పలికారు. పాటలే కాదు, స్తోత్రాలు, శ్లోకాలు కూడా ఆయన వీణపై పలికిస్తుంటే అపూర్వం అని ప్రశంసిస్తాం. మాతాపితరుల ప్రేరణతో, స్వయం కృషితో తాను శిఖరాలను అధిరోహిస్తూనే పెద్దల నాటి స్ఫూర్తి, తమ సంతానాన్ని ఆశ్రయించి వచ్చే శిష్యులను సమృద్ధంగా తీర్చిదిద్దుతున్నారు ఫణినారాయణ గారు. సంగీత శిఖరంలో, సంగీత రంగంలో శిఖరాలను అందుకునే తపస్సు కొనసాగిస్తూ అందుకు అనుగుణంగా స్ప్రింగ్ వింగ్స్ మ్యూజిక్ టీమ్ను స్థాపించారు. సంప్రదాయాన్ని విడవకుండా ఆధునికతను జోడిస్తూ తమ ప్రయోగాలతో సంగీత యాత్ర చేస్తున్న వీణా సమ్రాట్ ఫణినారాయణ గారికి వసంత వరప్రసాద్ సంగీత పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. ఆచార్య బేతోలు రామబ్రహ్మ గారికి మొదట పురస్కారం కింద ₹1,00,000 నగదు, జ్ఞాపిక, ప్రత్యేక ప్రశంసాపత్రం.
తర్వాత మహీధర సీతారామ శర్మ గారికి పురస్కారం. ఫణినారాయణ గారికి సంగీత రత్న పురస్కార ప్రదానం. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి మనోభావాలు విందాం. అందరికీ నమస్కారం. ఈ ప్రతిభామూర్తుల గురించి సన్మాన పత్రంలో మీరు వినుంటారు. మళ్ళీ మళ్ళీ నేను వాటిని ఉటంకించడం అవసరం లేదు. వీళ్ళ ప్రతిభని ఎవరో ఎందరో ముందే గుర్తించారు. ఇవాళ మేము కొత్తగా గుర్తించడం కాదు. ఇది కేవలం నాకు కలిగినటువంటి కృతజ్ఞతాభావం. అదేంటంటే సూర్యుడికి దివిటి పెట్టి మనం చూపించక్కర్లేదు. వాళ్ళ ప్రతిభ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎన్నో పురస్కారాలు, గొప్ప పురస్కారాలు అందుకున్నవారు. నేను ఇంత ఆలస్యంగా చేయడానికి ఆలస్యం అంటే నాకు కలిగిన సమయం, సందర్భం ఇది. బేతవల్లి రామబ్రహ్మం గారి సాహిత్యాన్ని చదివి ఆనందించిన వాడిని. సీతారామ శర్మ గారు నా చేత చాలా మంచి పుస్తకాలు రాయించి ప్రేరణ కలిగించిన వ్యక్తిగా ఆయన కృతజ్ఞత చెప్పాలి. ఫణినారాయణ గారు నవావరణ కీర్తన చేసిచ్చారు. నాకు అనేక సందర్భాల్లో ఆయన అడిగినప్పుడల్లా నాకు ఆయన సంగీతం చేసిచ్చారు. ఇవన్నీ విని ఆనందించి ఆ సాహిత్యం చదివి తృప్తిపడిన మనిషిగా నా కృతజ్ఞత తెలుపుకోవడానికే ఈ సన్మానాలు. కానీ వారి ప్రతిభని వాళ్ళని గుర్తించబడం అనేది అసందర్భం, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడో మహానుభావులు, వాళ్ళు ఏనాడో వాళ్ళు గుర్తింపబడ్డారు. నా వంతుగా నా కృతజ్ఞత చెప్పుకోవడానికి, సభాముఖంగా తెలుపుకోవడానికి అవకాశంగా తీసుకొని చేసినటువంటి సందర్భం ఇది. వారందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు వేదాశీర్వచనం ఇప్పుడు పండితుల చేత ఇప్పిస్తున్నాం వారిని. బ్రహ్మణో వేదామృతేన ఋతాంబరే తస్మై బ్రహ్మజ ఆయోకీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణాధీరుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా ఉద్ధరయతి యావతీర్వై దేవతాస్తాన్ సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విధిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకేత్తయేదేతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్యానందరాజాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి
सर्वस्वाच्यै सर्वस्वजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति पर्याप्य अनन्तराजाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्वाच्यै सर्वसचित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमानित्यमिमा भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये पर्याप्य अनन्तराजाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्वाच्यै सर्वस्वजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमानित्यममा भवति शतमिति शतं दीर्घमायुः मर्तयेनावर्धयन्ति शतमेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शतायुः ఇప్పుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి అధ్యక్షోపన్యాసాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని శాంతా వసంత ట్రస్ట్ పక్షాన పరిషత్తులో నిర్వహించి మాకు కూడా కొంత పరిమళం పంచిన వరప్రసాద్ రెడ్డి గారి దంపతులకు మొదటి నమస్కారం చెప్తున్నాను. ముగ్గురు మూర్తులు బేతవోలు రామబ్రహ్మం గారు, మహీధర సీతారామశర్మ గారు, ఫణినారాయణ గారు ఈనాటి త్రిమూర్తులు, ఆయా రంగాల్లో నిష్ణాతులు. మా కేవీ రమణ గారు, డాక్టర్ కేవీ రమణ గారు దేశం పట్టనంత పాండిత్యాన్ని స్వీకరించి 12 గ్రంథాలకు వ్యాఖ్యానం రాసిన ఒక మహాపండితుని కుమారుడు కాబట్టి వారిలో కూడా సంస్కారం ఉంది. తర్వాత గాయత్రి దాన్ని నిర్మించినటువంటి మన శివరాం ప్రసాద్ గారికి ముందే ఈ పరిషత్తు హాల్లో గాలి చల్లగా ఉంటుందో లేదో అని చల్లగాలి పద్యాలు ఆపేపించినటువంటి వారికి, మీ కూర్చున్న భక్తుల్లాగా, దేవాలయంలో భక్తుల్లాగా, ఒక సంస్కారవంతుల్లాగా కూర్చున్న మీ అందరికీ నమస్కారాలు. వరప్రసాద్ రెడ్డి గారికి ఒక లక్షణం ఉంది. ఆయన ముందు కూర్చోమంటే వెనకనే కూర్చుంటానంటారు. వెనక కూర్చునే వాళ్ళు, నేపథ్యంలో ఉండేవాళ్ళు ఇద్దరు. ఒకరు భగవంతుడు, రెండోది నేపథ్య గాయకుడు. వెనక కూర్చుంటారు కానీ అంతా ముందుకు నడిపిస్తారు వరప్రసాద్ రెడ్డి గారు. వారి ఇల్లు నిత్య వసంతారామం. అంటే ఎన్ని పూలు పూస్తాయో వారి తండ్రి గారి పేరు మీద, వారి తల్లి గారి పేరు మీద, వారి శ్రీమతి గారి పేరు మీద వారు ఇస్తున్నటువంటి బహూకరణలు తెలుగుదేశంలో చాలా అరుదైనవి. వరప్రసాద్ రెడ్డి గారు ఔషధ రంగంలో అడుగుపెట్టారు. సంగీతానికి చేయూతనిచ్చారు, సాహిత్యానికి తోడ్పడ్డారు. ఎన్నో విలువైన గ్రంథాలను అచ్చు వేస్తున్నారు. ఆయన నిజంగా ఒక విషయం చెప్తాను. భగవద్గీతలో స్థితప్రజ్ఞుల లక్షణాలని 18 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలను ఆధునీకరిస్తే వరప్రసాద్ రెడ్డి గారు అవుతారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాల్లో ఒక ఉత్తమ పురుషుడు ఎలాగా ఉండాలి అని ఆయన చెప్తుంటారు. బహుశా ఆ ఉత్తమ పురుషుడు వరప్రసాద్ రెడ్డి గారు. వారి పక్కన వసంత గారు సీతాదేవిలాగా ఉంటారు. ఆమె ఇంత అనుగుణమైన, అనురూపమైన
ఒక దాంపత్యం కానీ ఒక సంస్కార శక్తి కానీ చాలా తక్కువ మందిలో చూస్తాం. ఎన్ని పురస్కారాలండి. మొదట ఒక సంవత్సరానికి 3 పురస్కారాలు ఇచ్చారు. తర్వాత 6 నెలలకు ఒకసారి ఇప్పుడు ఇస్తున్నారు. మళ్ళీ 3 నెలలకి ఏమైనా చేస్తారేమో తెలియదు. అలాగా ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు భిన్నంగా ప్రమాణాలకు అనుగుణంగా శాంత వసంత ట్రస్ట్ పక్షానే కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. నమస్కారాలు. తదుపరి ఈనాటి ముఖ్య అతిథి మాన్యులు డాక్టర్ కెవి రమణాచారి గారిని ముఖ్య అతిథి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమంలో ముగ్గురిని మనం సత్కరించుకున్నాం. ఒకరు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, సాహితీమూర్తి. మరొకరు సుజనరంజని మహీధర సీతారామశర్మ గారు, సారస్వతమూర్తి. మరొకరు వడలి పణినారాయణ, సంగీత విద్వన్మూర్తి. ఈ ముగ్గురిని సత్కరించుకోవడంలో శాంతా వసంత ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమం నిర్వహింపబడుతున్నది అని చెప్పంటే నాకెప్పుడు ఒక మాట అనిపిస్తుంది. కొందరు ఎందుకు మంచి పనులు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అని చెప్పంటే వారు అందుకే పుట్టారు కాబట్టి. నన్నయ్య ఎందుకు రాయాలి, పోతను ఎందుకు రాయాలి, ఘంటసాల ఎందుకు పాడాలి, మా శివారెడ్డి గారు తెలంగాణ సరస్వతి పరిషత్ ఎందుకు అంకితం కావాలి, ఇలాగే కార్యదర్శిగా అన్నేళ్ళు, అధ్యక్షులుగా ఇన్నేళ్ళు అని చెప్పంటే కొందరు కొన్ని మంచి పనులు చేయడం కోసం చెప్పనే పుడతారు. అలాగే మా వరప్రసాద్ రెడ్డి గారు చేసిన మంచి పనులు నేను మళ్ళీ మొదలు పెడితే అదొక అరగంట సేపు అవుద్ది. వారికి ఎక్కువసేపు మాట్లాడడం కానీ వారి గురించి మాట్లాడడం కానీ వారికి అంతగా ఇష్టం ఉండదు. కాబట్టి వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను, ఇంత మంచి మనసుతో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు. సంవత్సరానికి 3 పర్యాయాలు ఈ రకంగా సంగీతంలో సాహిత్యంలో నిష్ణాతులైనటువంటి వారిని సత్కరించుకుంటామనే సత్సంకల్పంతో చేస్తున్న ఆ పనికి భగవంతుని యొక్క కృప ఉండి ఆశీర్వాదం ఉంది. కాబట్టి నిత్యవసంతుడైనటువంటి మా వరప్రసాద్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాలు చేసి వారి వారి జీవితాల్లో వసంతాన్ని నింపుతున్నాడని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. లేకపోతే ఈ రకంగా ఎవరు చేయరు. గవర్నమెంటే సంవత్సరానికి ఒకసారి చేసేది కూడా అప్పుడప్పుడు చేయకుండా 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి చేసేటువంటి రోజులు ఇవి. అటువంటి గవర్నమెంట్స్ని కొంతమంది అన్బీటబుల్, అన్మిస్సేబుల్ అని ఈ రకంగా అంటూ ఉంటాం. అన్స్టాపబుల్ గవర్నమెంట్స్ అని చెప్పని ఏవి ఏ రకంగా స్టాప్ అవుతాయో, ఏ రకంగా మిస్ అవుతాయో, ఏ రకంగా బ్రేక్ అవుతాయో చెప్పలేం. కానీ మంచి పనులు చేసేవాళ్ళ యొక్క మంచి పనులు మాత్రం ఇలాగే కొనసాగాలని చెప్పని ఈ సభ, ఈ సదస్సు వరప్రసాద్ రెడ్డి దంపతుల్ని ఆశీర్వదిస్తుంది. ఇంతకుముందు వారి గురించి చెప్పారు. వైద్య రంగంలో వారు చేసిన కృషి కానీ, తర్వాత తన యొక్క ఇంజనీరింగ్ విద్యను సార్థకం చేసుకోవడంలో కానీ, ఈ రకంగా శాశ్వత రంగంలో సేవ చేయడం కానీ, వీటన్నిటిని మించి ఇటీవలి కాలంలో చాగంటి కోటేశ్వరరావు గారి శిష్యుడిగా, చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలతో ప్రభావితుడిగా ఉన్నటువంటి వరప్రసాద్ రెడ్డి గారు అన్ని మంచి పనులు చేద్దామనేటువంటి సత్సంకల్పంతో ఉన్నందుకు వారికి మరొకసారి మనఃపూర్వక నమస్కారాలు. ఈనాటి సన్మాన్యులు ఎవరైతే ఉన్నారో మా సాహితీమూర్తి బేతవోలు రామబ్రహ్మం గారు, వారు ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వారు. ఈనాటి అధ్యక్షుల వారు కూడా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వారే. ఇంకో కొంతమంది ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వారు సదస్సులో కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానని చెప్పంటే ఒక విశేషం ఇక్కడ నాకు సంబంధించినటువంటి పరిస్థితి ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచిది, మాకు మానసిక సంతృప్తి. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశాను. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో మా శివారెడ్డి గారు తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రోజులు అవి. అంటే దాదాపు 1973 ప్రాంతం అనుకుంటాను. 73 ప్రాంతం నుంచి నాకు శివారెడ్డి గారికి ఉండేటువంటి పరిచయం. ఆ తర్వాతి కాలంలో అది దినదిన ప్రవర్ధమానమై వస్తున్నటువంటి సందర్భంలో నేను తెలుగు భాష అంటే నాకు ఇష్టం కాబట్టి, తెలుగు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి కెమిస్ట్రీలో పిహెచ్డి చేయాలని చెప్పని 1948వ ఏట 1999వ సంవత్సరంలో అనుకున్నాను నేను.
నేను రీసెర్చ్ చేసేటప్పుడు 3 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రొఫెసర్ పిఎస్ రావు గారి దగ్గర, అది ఉత్తరప్రదేశ్ నుంచి ఆ వర్క్ మరొక వ్యక్తి చేశాడు కాబట్టి నేను మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడైతే నేను మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చిందో, ఇదేమిటి సార్ నేను మళ్ళీ మొదలు పెట్టాలంటే ఎట్లాగా అని చెప్పంటే, ఒక్కొక్కసారి జరుగుతుంది మళ్ళీ మొదలు పెట్టండి అని. అప్పుడు నా వయసు 24 ఏళ్ళు. నేను ఐఏఎస్ పరీక్ష ఇద్దాం అనుకుంటున్నాను, మీరు నన్ను ఆశీర్వదించండి. ఒకవేళ నేను పాస్ కాకపోయినట్టయితే నేను మళ్ళీ పిహెచ్డీ కంటిన్యూ చేస్తాను, లేకపోయినట్టయితే నేను ఐఏఎస్ పాస్ అయితే మాత్రం మీరు ఆశీర్వదించాలి అని చెప్పంటే, అంతకంటే భాగ్యం ఏముంది రమణ, కానివ్వండి. ఈ పిహెచ్డీ వర్క్ మీరు 48వ ఏట కూడా చేసుకోవచ్చు, దాని గురించి బాధ లేదు, ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉంటారు కాబట్టి మీకు బాధ లేదు, టీచర్గా ఉంటారు కాబట్టి అని. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఆశీస్సు, నేను సెలక్షన్ కావడం, డిప్యూటీ కలెక్టర్గా పనిచేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో 48 ఏళ్ల ప్రాయం వచ్చినాకనే నాకు టక్కుమని చెప్పని పిహెచ్డీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా అని అనిపించి శివారెడ్డి గారిని అడిగాను. నేను కెమిస్ట్రీ చేయాలని చెప్పి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి నా 48వ ఏట చేయాలని చెప్పి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏం చేయమంటారు అంటే, మీరు తెలుగు భాషలో ఇంట్రెస్ట్ కాబట్టి తెలుగులో చేస్తే బాగుంటుందేమో అని చెప్పని వారు సూచించారు. దానికంటే ముందు నేను మా బేతవులు రామబ్రహ్మం గారి పద్యారామం చదివాను. ఆ పద్యారామంతో నేను ఎంత ప్రభావితునైనానని చెప్పంటే, నేను పద్య కవిత్వం మీదనే రీసెర్చ్ చేస్తానని చెప్పని అనుకోవడం, నేను మా శివారెడ్డి గారికి చెప్పడం, దానికి వారు వస్తువుని నిర్దేశించడం, పద్య కవిత్వం వస్తు వైవిధ్యం మీద మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పడం, ఆ రీసెర్చ్ కొనసాగించడం, నాకు పిహెచ్డీ రావడం, దానికి పేదవోలు రామబ్రహ్మం పుస్తకం ఆధారమైతే ఆచార్య శివారెడ్డి గారి యొక్క నిర్దేశము మార్గదర్శకత్వంలో నేను పిహెచ్డీ చేసినాను. కాబట్టి నాకు గురువు గారైనటువంటి ఆచార్య శివారెడ్డి గారు ఎంతదో, మాకు బేతవులు రామబ్రహ్మం కూడా అంతే అని చెప్పని నేను సభాముఖంగా చెప్పుకోవడం నా ధర్మం, నా బాధ్యత. ఆ అవకాశాన్ని అందుకోవడానికే బహుశా వరప్రసాద్ రెడ్డి గారి మనసులో అది అనిపించిండొచ్చు, నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పని. అందుకే నేను వచ్చి సంతోషంగా ఇది ప్రకటించుకుంటున్నాను ఏంటంటే, వారి ఇరువురికి నేను మనఃపూర్వకంగా అభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇక వారి సాహితీ గరిమ ఏదైతే ఉందో దాని గురించి ఇంతకుముందు ప్రశంసాపత్రంలో చెప్పబడింది. అవధాని, విద్వత్కవి, పండితుడు, అన్నిటికంటే మించి వక్త, వ్యాఖ్యాత, ఇవన్నీ పక్కకు పెడితే ఒక గొప్ప దృష్టి కలిగినటువంటి వాడు. వ్యాఖ్యానాలు ఎన్ని రాస్తున్నాడు అని చెప్పంటే, వర్ణన రత్నాకరం ఒకటైతే, కేయూర బాహు చరిత్రం మంచనది ఒకటైనట్టయితే, షట్చక్రవర్తి చరిత్ర అని చెప్పని ఇటీవలి కాలంలో ఒక పుస్తకం రాశారు వారు. షట్చక్రవర్తి చరిత్ర అని చెప్పంటే అది ఎవరిది కావచ్చు, బహుశా ఏ సగరుడో లేకపోయినట్టయితే అటువంటి కాలం వాళ్ళది కావచ్చు అని చెప్పని చూస్తే, మనకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దోమకొండ సంస్థానం అని ఒకటి ఉంటుంది. దోమకొండ సంస్థానంలో ఉన్నటువంటి ఉమాపతి గారు అని చెప్పని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండేవాడు పెద్ద ఆయన. వారి కుమారుడు అనిల్ ఉన్నాడు ఇప్పుడు. కానీ వారి పేర్లలో ఎక్కడ కూడా రెడ్డి లేదు, కానీ వారు రెడ్డిలు. వారు దోమకొండ సంస్థానాధిపతులుగా ఉన్నటువంటి రోజుల్లో వారు వ్యాపింపజేసినటువంటి స్థితి ఏంటంటే, ఇవాళ కామారెడ్డి కానీ, ఎల్లారెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, బిక్కనూరు కానీ, ఇవన్నీ ఊళ్ళన్నీ కూడా వారు స్థాపించినటువంటి సంస్థానంలో భాగమే అని వారు ఆ షట్చక్రవర్తి చరిత్రలో చెప్పినప్పుడు ఎంత ఆనందం వేసింది అని చెప్పంటే, ఇంత గత చరిత్ర ఉందా వీటికి అనేటువంటి భావం కలుగుతుంది. మన బాధ, మన భావం ఏంటంటే, మనం చాలా ఎక్కువగా పుస్తకాలు చదవం. సెల్ ఫోన్లో ముఖం పెట్టినంతగా, సెల్ ఫోన్లో తొంగి చూసినంతగా, సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూసినంతగా, వాటికంటే ఇంకా మించి కొన్ని చూసినంతగా తక్కినటువంటి పుస్తకాల దిక్కుపోయినట్టయితే మనకు మన యొక్క చరిత్ర ఏమిటి, మన యొక్క పూర్వగాథలు ఏంటో తెలుస్తాయి. వారి షట్చక్రవర్తి చరిత్ర చదివిన తర్వాత నేను ఆయనతో మాట్లాడి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చారు సార్, నేను చదువుకున్నానని చెప్పాను. బహుశా ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. ఏదైనా అన్ని వ్యాఖ్యానాలు రాయడం అనేటువంటిది మా బేతవులు రామబ్రహ్మం గారికే చెల్లింది. ఇంకా వ్రాస్తూనే ఉన్నారు ఇప్పటికీ. శ్రీదేవి భాగవతం రాసినందులో వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తే, నేను అనుకుంటాను దక్షిణ భారతదేశంలో ఎవరికి రానటువంటి భాషా సమ్మాన్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికే దక్కడం అనేటువంటిది మనందరం కూడా గర్వించదగిన విషయం, గర్వించదగిన అంశం. బేతవుల రామబ్రహ్మం గారికి సందర్భంగా అభివందనలు చెప్పేటువంటి పెద్దవాడిని కాదు, కానీ వారికంటే చిన్నవాడిని ఇంతకుముందే చెప్పాను. వారు కూడా గురు స్థాయిలో ఉన్నారు కాబట్టి వారికి అభివందనాలు. ఇక మా మహీధర సీతారామ శర్మ గారు అయితే సుజనరంజని సార్థక నామధేయుడు. సంస్థల సుజనరంజని కావచ్చు, కానీ ఆయన మనసు కూడా అటువంటిదే. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్నమయ్య అన్నమాట అనేటువంటి పేరులోనే ఉంది అందం. మంచి గానం,
సంగీతం వీటన్నిటి కూడా పరిజ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు. వారికి ఈరోజు సత్కారం జరగడం, అలాగే వైణిక విద్వాంసుడు వడలి ఫణినారాయణ గారికి కూడా ఈ సందర్భంగా సత్కారం జరగడం, ఇది కుటుంబ పరంగా నాన్నగారిని తలుచుకుంటూ వారి పేరిటి ఇవ్వాలని చెప్పనేటువంటి భావం కలగడం, నిత్యవసంతుడైనటువంటి మా వరప్రసాద్ రెడ్డి గారు అమ్మగారి పేరిట కూడా ఒక పురస్కారాన్ని ఇవ్వడం, ఆయన మనసులో ఏంటంటే ఎన్ని పురస్కారాలు ఇస్తే అంత మంచిది అనేటువంటి భావం కావచ్చు. అందుకని తండ్రి గారి పేరిట, ధర్మపత్ని గారి పేరిట కూడా ఇవ్వడం అనేటువంటిది వారి యొక్క హృదయ వైశాల్యానికి తార్కాణంగా నేను భావిస్తూ, మీరు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తున్నారు. ఇలాంటి పనులు చేయాలని చెప్పని మిమ్మల్ని చూసి ఏ ఒక్కడైనా కానీ ప్రభావితుడయ్యి ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకు వస్తే తెలుగునాట మరింతగా వికసితమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని భావిస్తూ మీకు అభివందనాలు తెలుపుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. సంస్కృతి మూర్తులైన మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విద్వాంసులను సత్కరించడం ఈ కార్యక్రమానికి, వరప్రసాద్ రెడ్డి గారి సంకల్పానికి ఒక అద్భుతమైన అలంకారంగా భావిస్తూ ఇప్పుడిక స్పందనలు విందాం. ఎవరినైతే మనం మీ అందరి సమక్షంలో హార్దికంగా సత్కరించుకున్నామో వారి నోట వారి స్పందన ఇప్పుడు మనం విందాం. ముందు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. సభాధ్యక్షులు, నాకు అగ్రజులు శివారెడ్డి గారికి నమస్కారం. వేదిక మీద ఉన్న నాతో పాటు సన్మానాలు అందుకున్న ఇద్దరు విద్వాంసులకు, అందించిన వరప్రసాద్ రెడ్డి గారు, వసంత గారు దంపతులకు, పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు శ్రావ్యమైన శ్లోకాన్ని కూడా వినిపించి, ఆయన మా రాజమండ్రి ఓడేనండి, ఇప్పుడే చూశాను. అలాగే సభలో చాలా పెద్దలు, విద్వాంసులు, సహృదయులు అందరూ ఉన్నారు. ఇవాళ వినిపించిన 2 పాటల్లో మొదటిదేమో రామ్ భట్ల, ఆయన నాకు మంచి మిత్రుడు. రెండవది మా శర్మ గారు రచన, ఆయన నాకు మంచి మిత్రుడు. ఇవాళ ఆయన కూడా వచ్చారు. ఇవాళ సభలో కూర్చున్న వాళ్ళని చూస్తుంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సాక్షాత్తు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీరు ఎరుగుదురో ఎరగరు. అరుగో మిత్రుడు మోహన కృష్ణ, బాలమురళీకృష్ణ గారి ఆత్మ నుంచి అవతరించిన శిష్యుడు ఆయన. అలాగే మా రమణ గారు అద్భుతంగా తెలుగు ప్రబంధాలను అన్నింటినీ వచనంలోకి అందిస్తూ ఇవాళ పాఠకులకి దగ్గర చేస్తున్నారు, వారున్నారు. మా ఆత్మీయ మిత్రులు, పద్యకవి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్, గొప్ప విమర్శకులు, నారాయణ రెడ్డి గారి ప్రియ శిష్యులు, మా హనుమాండ్ల భూమయ్య గారు కూడా ఇవాళ ఓపిక చేసుకుని సభకు వచ్చారు. అలాగే గొప్ప పాత్రికేయుడు, సాహిత్యాభిమాని, గొప్ప వ్యాసాలు రాసినవాడు, విశ్వనాథ సత్యనారాయణ గారి అత్యంత ఆత్మీయ శిష్యవర్గంలో వాడు మా వల్లభాచార్య గారు కూడా ఇవాళ సభలోకి వచ్చారు. అంచేత పరిషదప్యేష గుణగ్రాహిణి అన్నట్టుగా ఇంత గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్న సభలో, కాకపోతే ఏమిటంటే భారతదేశంలో ఓటర్లు, సాహిత్య సభలో శ్రోతలు ఒక లెక్కవారు. మనం ఓట్లు వేసి పదవి అందించగలమే తప్ప దింపలేం. అలాగే శ్రోతలు కూడా మైక్ అందించగలరే తప్ప దింపలేరు. కానీ 5 ఏళ్ల కాలం పూర్తి కాకుండానే దిగిపోవటం అనేది వాడికి మంచిదే, మాకు మంచిదే. 5 నిమిషాలే అన్నారు కదా అని నేను ధైర్యం చేశాను. సరే 2 మంచి విషయాలు మాట్లాడదాము అని. మా వరప్రసాద్ రెడ్డి గారు, వారి ఆ దంపతులతో నా పరిచయం ఇప్పటికీ 35 ఏళ్ల క్రితం నాటిది. మొదటిసారిగా లండన్ నుంచి వారు రాగానే కాకినాడలో జరిగిన ఒక సాహిత్య సభలో వారితో నాకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఆ పరిచయం కొనసాగుతోంది. వారి సంస్కారం, వారి సాహిత్య సేవ, ఇటీవల చాగంటి వారికి వారు చేసిన గొప్ప సత్కారం, గురువందనం, ఈ కార్యక్రమాలు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చాక వారిని గురించి మాట్లాడుతూ 2-3 ఏమన్నారంటే కృష్ణదేవరాయలు అన్నారు, ఇంకొకరు ఎవరో భోజుడు అన్నారు. భోజుడు వరకు నేను ఒప్పుకుంటానండి. కృష్ణదేవరాయలు అనటం మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే పక్కనే మేడం గారు ఉన్నారు, ఆవిడ ఏమన్నా అనుకోవచ్చు. కృష్ణదేవరాయలు వారికి, ఆయనకి 2 ఉన్నారండి.
మరి అంచేతను కొంచెం అలాంటి పోలిక వద్దు, కానీ భోజుడు అంటే బాగానే ఉంటుంది. ఆయన మొహం చూస్తే కూడా కవిత్వం వచ్చేదిట. అంచేత వీరిని చూడగానే రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేను రాస్తే వేసేందుకు పెద్ద దిక్కు ఉంది కాబట్టి రాసి పడేద్దాం అన్నట్టుగా రాసేవాళ్ళు కూడా రాస్తుంటారు. అంచేత వరప్రసాద్ రెడ్డి గారి సౌజన్యం, వారు ఇంతవరకు ఇచ్చిన సన్మానాలు పుచ్చుకునేటప్పుడు నేను ఒకటి ఆలోచిస్తుంటానండి. పలానా పురస్కారం మీకు ఇస్తాము అనగానే నాకు ముందు భయం వేస్తుంది. ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారండి అని అడుగుతా, పేర్లు చెప్తారు. అందులో ఒకటో రెండో పేర్లు విన్నాక పర్వాలేదు, ధైర్యం వస్తుంది, నేను పుచ్చుకోవచ్చు అని. కానీ ఈ మరి వరప్రసాద్ రెడ్డి గారు, శలాక రఘునాథ్ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఆ స్థాయిలో వాళ్ళందరికీ ఇచ్చి ఈ ఏడాది నీకు ఇస్తాను అని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వారి సెక్రటరీని నేను అడిగా, ఇంతవరకు ఎవరెవరికి ఇచ్చారో నాకు జాబితా ఇవ్వయ్యా బాబు అని. ఆయన పాప నాకు టైప్ చేసి పంపించారు. అందులో కూడా 2-3 పేర్లు చూసి పర్వాలేదులే అని ధైర్యం తెచ్చుకుని నేను ఒప్పుకున్నాను ఈ సభకి, ఈ సత్కారానికి. రాబోయే కాలంలో నన్ను చూసి చాలామందికి ధైర్యం వస్తుంది అనే నమ్మకం కూడా నాకుంది. అంచేత మంచి సత్కారాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా రమణాచారి గారు ఒక గొప్ప మాట అన్నారు. నన్నయ్య ఆంధ్ర మహాభారతం ఎందుకు రాశాడు, తిక్కని ఎందుకు రాశాడు, వీరు సారస్వత పరిషత్తుకి ఇంతకాలం కార్యదర్శిగా, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎందుకు నిర్వహిస్తున్నారు, వరప్రసాద్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారంటే వారు అందుకోసం పుట్టారు కాబట్టి అన్నారు. అలా నేను రమణాచారి గారిని గురించి ఏమంటానంటే, తెలుగు కవిత్రయ భారతానికి వ్యాఖ్యానం వెలుగు చూపించటం కోసం పుట్టారు కాబట్టి రమణాచారి గారు, అది అద్భుతంగా జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాన్ని కవిత్రయ భారతం మీద ప్రసరింపజేసిన ప్రధానాచార్యకత్వం రమణాచారి గారు. దానికి మనం ఎంతైనా, ఎందుకంటే దేవుడు కటాక్షానికంటే ముందు దాన్ని నడిపించే వ్యక్తి కటాక్షం ఉండాలి, లేకపోతే దర్శనం దొరకదు. అంచేతను ఆ రకంగా రమణాచారి గారిని నేను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. వారిని అంటే పరోక్షంగా చెప్పుకోవటం, పరోక్షంగా మెచ్చుకోవటమే మంచిది. ప్రత్యక్షంగా స్తుతించటం అంటే వారికి ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని ఇది స్తుతి కాదు, కేవలం నాకు వారి పట్ల ఉండే గౌరవాన్ని నేను ప్రకటిస్తున్నాను. అలాంటి ఇక్కడ ఇటువైపు ఏమో ఇద్దరు సంగీతం వారు, సాహిత్యం వారు, నేను మధ్యలో ఒకడిని, మొత్తం ముగ్గురు ఉన్నాం. ఈ చూస్తున్నప్పటి నుంచి నాకు నారాయణ రెడ్డి గారి పాటే గుర్తుకొస్తుంది. సంగీత సాహిత్య సమలంకృతే అని ఆయన చాలా గొప్ప అద్భుతమైన కీర్తన స్థాయికి వెళ్ళిన గొప్ప సినిమా సంగీత గీతం అది రాశారు. అది రాసి ఎక్కడో పాడుతున్నప్పుడు నేను పక్కనే కూర్చున్నా ఉంటే, వారి దగ్గర నేను పనిచేశాను నారాయణ రెడ్డి గారి దగ్గర. ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నేను డీన్గా. ఆయన అందరికీ శిష్యవాత్సల్యం కొలువుదీరిన మూర్తి అన్నట్టుగా ఉండేవారు. ఆయనతో అన్నాను, నేను బాగానే ఉంది సార్, సంగీత సాహిత్య సమలంకృతే అన్నారు, ఈ సమలంకృతే అనేది జరగాలి అని అంటే మరి బంగారం, రత్నాలు, ఆభరణాలు రావాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి కదండి, మరి ఆ అమ్మవారిని మర్చిపోయి సంగీత సాహిత్య సమలంకృతి అంటే ఎలాగండి అన్నా నేను. అంటే ఆయన ఒక మాట అన్నారు, ఇవి రెండూ ఉంటే ఆ అమ్మవారి తనే వస్తుంది అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నారండి. సంగీతం సాహిత్యం ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా వస్తుంది, రెండూ ఉంటే ఇంక చెప్పక్కర్లేదు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు నేనే. ఈవేళ నాకు ₹1,00,000 వచ్చింది. నాకు ₹1,00,000 వచ్చిందండి. లక్షాధికారి. అంచేతను ఇలాంటి సభలో కూర్చుని మాట్లాడటం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సత్కారం జరగటం అనేది అది కేవలం దానికి ఉన్న ఆర్థికపరమైన విలువతో పాటు ఈ ఆత్మీయులందరి సమక్షంలోనూ తీసుకోవటం వల్ల దానికి కొంచెం విలువ పెరిగింది అని నేను అనుకుంటున్నాను. అయితే నేను ప్రధానంగా పద్యకవిని. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ నేను, ఎందుకంటే వారు ఇచ్చిన వారిలో వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు. నన్ను యువకుడుగా భావించి ఇచ్చారు ఆయన అని నేను నమ్ముతున్నాను. ఆలస్యం కాదు. అంచేతను ఇప్పుడు నేను ఇక్కడ రాగానే అన్నారు, మీరు ఈ వయసులో కూడా మీ యువకులతో మీ మైత్రి కొనసాగిస్తున్నారండి, మీ ఆరోగ్య రహస్యం అదేనా అన్నట్టుగా మాట్లాడారు పొద్దున్న ఇక్కడ నాకు కనిపించి.
సరే, ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద నారాయణ రెడ్డి గారు నడయాడిన ప్రాంగణంలో నడయాడుతుంటే ఇంతవరకు ఎప్పుడూ నేను చెయ్యనిది వచన కవిత్వం రాయాలనిపించింది భూమయ్య గారు. వచన ఊరికే సరదాగా 4 పంక్తులు అక్కడ కూర్చున్నాం. అక్కడికే వెళ్ళి కూర్చున్నాను నేను. నారాయణ రెడ్డి గారి ఆఫీసు, మీ ఆఫీసు ఇప్పుడు అదే, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను నేను. కూర్చుంటే ఎందుకో ఒకప్పుడు నారాయణ రెడ్డి గారు అక్కడ ఉండగా వారితో మాట్లాడినవి, గడిపిన క్షణాలు అవన్నీ గుర్తుకొచ్చాయి. సరే, అక్కడ ఎందుకు పుట్టింది ఇది, ఒక 2-3 వాక్యాల్లాగా వచ్చింది. ఇది కవిత్వం కాదు కానీ ఊరికే వచనంలో వచ్చింది. నేను చదివి వినిపిస్తాను. వరప్రసాద్ రెడ్డి గారు వినకుందురుగాక. వరప్రసాద్ రెడ్డి గారు ఎవరికి ఊదరు బాకాలు, ఎవరిని పట్టరు కాకాలు, వీరికి వచ్చును కొన్ని గీతా శ్లోకాలు, వీరికి వచ్చును గీతా శ్లోకాలు, చాలా చాలా తిరిగారు లోకాలు, అందరికీ కడుపు చల్లగా అందించారు టీకాలు, అందరికీ కడుపు చల్లగా అందించారు టీకాలు. ఆయన పలికినా కులికినా కదులుతాయి పలుకులమ్మ జోకాలు. చాలా ఆర్ద్రంగా ఉంటుందండి ఆయనతో గడపటం. ఆ చిరునవ్వులో ఉన్న ప్రసన్నత సామాన్య విషయం కాదు. అది శిరకంపం చేస్తుంది ఆయన చిరునవ్వు చూస్తే చాలు సరస్వతీదేవి. అందుకని కదులుతాయి పలుకులమ్మ జూకాలు అని. అందులో హైదరాబాదు అని అంటే అంత్యానుప్రాసలతో రాస్తేనే కవిత్వం కింద లెక్క. ఇక్కడ ఉర్దూ కవిత్వానికి ఉన్న ప్రాబల్యం కారణంగా మిగతా భావం ఎలా ఉన్నా లేకపోయినా అంత్యానుప్రాస బాగుంటే చాలు, అది కవిత్వంగానే మేము ఓటు వేసేస్తూ ఉంటాం. వాహ్ 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 వా అని. అంచేతను అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెబుతూ వరప్రసాద్ రెడ్డి దంపతులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరితో కలిసి ఈ పురస్కారం అందుకోవటం వల్ల నాకు కూడా ఇంకొంచెం, ఒక పురస్కారం కాదు 2 పురస్కారాలు దక్కినంత ఆనందం కలుగుతోంది. మీ అందరికీ మా చెన్నయ్య గారు, ఆయన ఎప్పుడు కూడా తెరచాటునే ఉంటాడండి. ఆయన ముందుకు రమ్మన్నారు. ఆయన్ని నేను చాలా కాలంగా ఎరుగుతున్నాను. చాలా గొప్ప కార్యక్రమాలు జరిపారు. నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఆయన పనిచేశారు, నేను పనిచేశాను. చాలా ఆత్మీయ మిత్రుడు. నన్ను గురించి మంచి సన్మాన పత్రం రాశారు. మంచి సన్మాన పత్రం అని ఎందుకు అంటున్నాను అంటే, సాధారణంగా సన్మాన పత్రాల్లో ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈయన ముందు దిగదుడుపు ఈ రకంగా వెడుతుంది. అలా కాకుండా ఉన్న వాస్తవాలు మాత్రమే చెబుతూ, నేను ఏ పుస్తకాలు రాశానో ఆ పుస్తకాలే అవి మాత్రమే ప్రస్తావిస్తూ దాచుకోదగిన ఒక సన్మాన పత్రం అందించారు నాకు చెన్నయ్య గారు. అంచేత వారి స్నేహశీలత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. సెలవు, నమస్కారం. అంటే పైగా మా నారాయణ రెడ్డి గారి చెలోక్తి, సభ ప్రారంభం ఆలస్యమైనా పర్వాలేదు కానీ ముగింపు మాత్రం సకాలంలో జరగాలి అనేవారు ఆయన. అంచేత మనం 12 గంటలకు అనుకున్నాం, ఇప్పటికే 30 నిమిషాలు ఆలస్యం అయ్యింది. అందుకని నేను క్లుప్తంగానే ముగించాను అనుకుంటున్నాను. చెన్నయ్య గారు, మీ ఇష్టం. నమస్కారం, సెలవు. క్లుప్తంగానే ముగిస్తూ కూడా చక్కటి హాస్యాన్ని పండించారు. అంత్యకాలతో మీరు అందించిన వచన కవిత చాలా హాస్య చమత్కారాన్ని పండించింది. ధన్యవాదాలు సార్ మీకు. ఇప్పుడు మహిధర సీతారామ శర్మ గారి స్పందన విందాం. శాంతా వసంత ట్రస్ట్ నిర్వహిస్తున్న పురస్కార ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గారికి, ముఖ్య అతిథి, మాకు ఆప్తులు, మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేటువంటి డాక్టర్ కెవి రమణాచారి గారికి, ఈనాటి పురస్కార గ్రహీతలు పెద్దలు మహాపండితులు ఆచార్య బేతవాళ్ళు రామబ్రహ్మం గారికి, శ్రీ ఫణినారాయణ గారికి, పురస్కార ప్రదాతలు శ్రీ వరప్రసాద్ గారికి, వసంత గారికి, సభాసదులందరికీ కూడా నా నమస్సుమాంజలి.
5 నిమిషాల సమయం ఇచ్చారు. నేను దాన్ని పరిపూర్తిగా వినియోగించుకుంటాను. ఎందుకంటే 4 మాటలు వరప్రసాద్ గారి గురించి, వారితో ఉన్నటువంటి సాంగత్యం గురించి చెప్పుకోవడానికి ఇదే అవకాశం. మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు. నా ఉద్దేశంలో మనిషికి గుర్తింపు 3 రకాలుగా వస్తుంది. ఒకటి వారి కుటుంబం గురించి. కుటుంబంలో అనుకుంటాడు మా వాళ్ళు చాలా మంచివాడరా, అందరికీ మంచి పనులు చేస్తారు, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటాడని. రెండోది ప్రొఫెషన్లో వస్తుంది. నువ్వు పనిచేసే సంస్థలో చాలా మంచి ఉద్యోగిరా, వీడికి పని ఏదన్నా ఇస్తే చటుక్కుని చేసేస్తాడనేది. మూడోది సమాజం ద్వారా వస్తుంది. మనం రిటైర్ అయిన తర్వాత గుర్తించేది సమాజమే. అంతకు ముందర కాస్త కూస్తో అటు ఇటుగా ఉన్నా కూడా చాలామందికి నేను అదే చెప్తుంటే, ఏదో ఒక యావిగేషన్ పెట్టుకోండి. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళ బుర్ర తినే కన్నా మనం ఏదో యాక్టివిటీ చేస్తుంటే మనకి ఆనందం, ఆత్మసంతృప్తి వస్తుంది అని చెప్పేది. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నేను బ్యాంకులో 34 సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేసిన, బ్యాంకులో ఒక రకమైన గుర్తింపు వచ్చింది. కానీ సామాజికంగా బయట గుర్తింపు మటుకు నాకు సుజన రంజని ద్వారానే వచ్చింది. ఇప్పుడు మన రమణాచారి గారు అన్నట్టు సుజన రంజని సీతారామ శర్మ కింద నా పేరు మారిపోయిందనమాట. నేను 2000 సంవత్సరంలో సుజన రంజని అనేటువంటి సంస్థని స్థాపించి నెలవారీ సంగీత కచేరీలు చేస్తూ ఔత్సాహిక యువ సంగీత విద్వాంసులకి ఒక వేదిక కల్పిస్తూ గత 2021 వరకు, అంటే కోవిడ్ వరకు నిరాటంకంగా ప్రతీ నెల సంగీత కచేరీలు చేశాం. నేను కూడా కాస్త కూస్తో పాడతాను. తర్వాత 2021 తర్వాత కోవిడ్ వల్ల ఇబ్బందులు వచ్చి హోప్ యాడ్ టీవీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తూ దగ్గర 200 సంగీత కార్యక్రమాలు టెలికాస్ట్ చేయడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాలుగా శివరాత్రికి మా నాన్నగారు మహీధర సోమనాథ శర్మ గారు, ప్రస్తుతం లేరు వారి పేరు మీద సోమనాథ పురస్కారం, అలాగే మాకు కాస్త కళని అంటించినటువంటి మా మేనమామ, పెద్ద మేనమామ శ్రీ ఈరంకి సీతారామయ్య గారి పేరు మీద కూడా విద్యారంగంలో, సంగీత రంగంలో కృషి చేసినటువంటి వ్యక్తులకి గత 10 ఏళ్లుగా అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోవిడ్లో కూడా కొన్ని అంటే ఒక 6 నెలల పాటు రోజుకి 200 మందికి అన్నదానం, ఇలాంటివన్నీ కూడా చేయడం, ఒక 10,000 మాస్కులు ఇవన్నీ కూడా చేయడం సామాజికంగా. సుమన్ టీవీలో కొన్ని బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ గురించినటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ చేస్తూ నా ఆత్మసంతృప్తి కోసం, ఎందుకంటే కమర్షియల్ ఛానల్లో మన ఇష్టం వచ్చినట్టు చేయలేం, ఉత్తిష్ట అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో నాకు ఇష్టమైనటువంటి విషయాలు, సమాజానికి పనికొచ్చేటువంటి విషయాలు దాని ద్వారా చేస్తున్నాం. ఆ తర్వాత ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారితో పరిచయం 2008లో అన్నమాచార్యుల వారి 600 జయంతి ఉత్సవం చేయడం జరిగింది. మా సంస్థ ద్వారా 7 రోజుల పాటు చేసామన్నమాట. అప్పుడు అన్నమాచార్య కీర్తనలు నేను పాడుతున్నప్పుడు అందులో అర్థాలు అయ్యేవి కాదు, కొన్ని ఏమో చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. నాకు ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుంది కదా, దీన్ని రాయడానికి ఎవరు రాస్తారు, నేనేదో మాటలు మాట్లాడగలను కానీ రాసేంత కెపాసిటీ నాకు లేదు. అప్పుడు నా మిత్రుడు జయకుమారాచార్యులు వారు చెప్పారు, గంధం బసవశంకర్రావు అని ఒక అబ్బాయి ఉన్నాడు, శోభారాజు గారి దగ్గర ఉంటాడు, అతన్ని కలవండి, అతనికి ఇంట్రెస్ట్ ఉంది బాగా అంటే, నేను శంకర్రావు గారిని కలిసి బాబు ఇలా పుస్తకం వేద్దామని చెప్పి శంకర్రావు గారి ద్వారా వరప్రసాద్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. అప్పుడు 150 సంకీర్తనలతోటి అన్నమయ్య పదామృత వర్షిణి అనేటువంటి పుస్తకం, 2009లో అదే పుస్తకాన్ని 310 కీర్తనలతోటి ఎన్లార్జ్డ్ వెర్షన్ చేసి 2010లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశాం. అన్నమయ్య పదమందాకిని అని ఒక 108 అన్హర్డ్, అంటే అంతవరకు విననటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనల్ని తీసుకుని వాటిని తెలుగులో వ్యాఖ్యానం, తర్వాత ట్రాన్స్లిటరేషన్, అంతేకాకుండా సత్యరాజు వేణుమాధవ్ తోటి 108 సంకీర్తనలు 108 రాగాల్లో చేయించి ఆ సీడీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సీడీ రిలీజింగ్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో నా కోరిక మేరకు వరప్రసాద్ రెడ్డి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మాట్లాడి వారి చేతుల మీదుగా జరిగింది. సీడీ ఏమో రమణాచారి గారే రిలీజ్ చేశారు 29 మే 2010. దానికి కూడా వారి అందించినటువంటి సహకారం మరువలేంది. ఆ తర్వాత 2011లో భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని అన్నమయ్య తన కీర్తనలో ఎంత సులువుగా మనకు అందించాడనేటువంటి ఒక ఆలోచన వచ్చి అన్నమయ్య గీతోపదేశాలు అనేటువంటి ఒక శీర్షికతో ఒక పుస్తకాన్ని ప్రింట్ చేస్తే మా మిత్రులు తాడేపల్లి పతంజలి గారు దానికి వ్యాఖ్యానం రాశారు. మళ్ళీ దానికి సహకారం కూడా వరప్రసాద్ రెడ్డి గారు ఇచ్చి వారి తండ్రి గారి వర్ధంతికి వారు ఏదో ఒక పుస్తకం ఇవ్వడం అలవాటు. ఆ పుస్తకాన్ని వాళ్ళు మొత్తం ఖర్చుతోటి ప్రింట్ చేయించి వారు వితరణ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అన్నమయ్య అన్నమాట అనేటువంటి ఇంకొక పుస్తకాన్ని పతంజలి గారు రాసింది కూడా తీసుకొచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారితో ఆత్మీయత కొనసాగుతూనే ఉంది. ఆ బంధం అర్హతకు అవకాశం ఇస్తే సుగతి, ప్రతిభకు పట్టం గడితే ప్రగతి, సాహిత్యం జో కొట్టగలదు, జై కొట్టించగలదు, సంగీతం మనిషిలోని పశు ప్రవృత్తిని తగ్గించగలదు. ఈ మాటలు నావి కాదు, వరప్రసాద్ రెడ్డి గారివి. ఒక సభలో వారు మాట్లాడితే విన్నాను. వారి ఆలోచనలు చేతల రూపంలో కూడా చూపుతూ ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు వారు.
ఎందరో మహానుభావులను సన్మానిస్తూ వయసు పైబడుతుంది కాబట్టి ఏడాదికి 3-4 కార్యక్రమాలు చేస్తే కానీ నేను అనుకున్న వారందరినీ సన్మానించలేమో అన్న భావనతో ఆయన కమిట్మెంట్ కనిపిస్తుంది. చేద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నట్టు కాకుండా నేనున్న టైంలోనే ఏడాది కాదు, ఏడాదికి 2 సార్లు అయింది, ఇప్పుడు 3 సార్లు 4 సార్లు కూడా చేస్తారేమో వారు. అంటే అన్నమాచార్యులు వారు అంటారు, ఇహపర సాధన మీ తలపు సహజ జ్ఞానికి సతమీ తలపు. ఇలాంటి తలపు పర్మనెంట్గా ఉంటుందంట వారికి. చిరులు ముంగిటను జిగిదడబడగా హరిని మరువనిది అది తలుపు అంటాడు. నీ ఇంటి ముందర కుప్పలు తెప్పలుగా రత్నాల రాసులు అన్నీ ఉన్న డబ్బు ఉండడం ముఖ్యం కాదు, దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు. అన్నమాచార్యుల వారి ఆ యొక్క కీర్తనకి ఒక ఉదాహరణ. సన్మానం చేయాలని తలపు ఉండడం కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడం అనేది గొప్ప విషయం. సి నారాయణ రెడ్డి గారు ఒక గజల్లో అంటారు, ఆదర్శాలకు నోళ్లు చాలవు, ఆశయాలకు ఫైళ్లు చాలవు, పదపదమంటూ పలుకులే కానీ కదలని అడుగు దేనికని, ఆత్మ పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అని చెప్పి అందులో ఈ రెండింటికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మన వరప్రసాద్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన మనసులో ఉన్నది చెప్తారు, చెప్పింది చేస్తారు. చెప్పిన ఆదర్శాలను ఆలోచనలను కార్యరూపంలో పెట్టడం చాలా కష్టమైన పని. ఆ పనిని వారు ఎంతో ఇష్టంగా చేస్తారు. అందుకే మన వాళ్ళు అంటారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానం అంటారు. మనసులో ఉన్నది చెప్పడం, చెప్పింది చేయడం. అలాంటి మహానుభావులతోటి పరిచయం కలగడం నాకు దొరికిన అదృష్టం. అలాగే వినరో భాగ్యము విష్ణు కథ, వినుబలం ఇదివో విష్ణు కథ అని అన్నమయ్య అన్నట్టుగా మా సంస్థ ముద్రించినటువంటి పుస్తకాలకు, అనేక సంగీత కార్యక్రమాలకు మాకు వెన్నుదన్నుగా నిలబడిన వరప్రసాద్ గారికి అనేక ధన్యవాదములు. వారితో పరిచయం ఇందాక చెప్పినట్టు ఒక మహాభాగ్యం. నాకు ఈ పురస్కారం తీసుకునే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ వరప్రసాద్ గారి ఎంపికపై నాకు అత్యంత నమ్మకం ఉంది. ఇవాళ నాకు ఒక ISO సర్టిఫికేట్ వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను వారు ఈ అవార్డు తీసుకున్నందుకు. అది కాకుండా బేతవాళ్ళ రామబ్రహ్మం గారి వంటి సాహితీమూర్తుల పక్కన కూర్చునేటువంటి వేదిక పంచుకునేటువంటి అవకాశం కలగడం కూడా ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. సన్మిత్రులు వారింట 7 తరాల నుంచి వస్తున్నటువంటి వీణా వాయిద్యాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ తర్వాతి తరానికి అందజేస్తున్న ఫణినారాయణ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. వారు నాకు మిత్రులు. చివరిగా భగవద్గీతలో చెప్పినట్టు యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు మార్గం చూపెట్టేవారు, ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం కూడా దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయినది అయి ఉంటుందని అందరూ దానిని అనుసరిస్తారు. ఆ కోవకు చెందినటువంటి శాంత వసంతాల శ్రీమాన్ వరప్రసాద్ గారు కళాకారుల పార్టీ, సాహితీవేత్తల పార్టీ, కళా సంస్థల పార్టీ ఆ పరమాత్మ ఇచ్చినటువంటి వరప్రసాదం. ఇటువంటి ఉత్తములను శ్రేష్ఠులను మనం కాపాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇటువంటి ఉత్తముల్ని, శ్రేష్ఠుల్ని, వారి ఇంట్రెస్ట్ని, ఆసక్తిని కాపాడుకోవాలి. జాగ్రత్తగా వీరి సహకారాన్ని ఆచి తూచి సంగీతాన్ని, సాహిత్యాన్ని భావి తరాలకు అందించడానికి, సమాజానికి పనికి వచ్చే పనులకు మాత్రమే తీసుకోవాలి. మనం ఇందాక ఆయన చెప్పినట్టు ఈయన ఉన్నారు కదా చేసేద్దాం అన్నట్టు కాకుండా విలువైనటువంటి చేయాలనేటువంటి ఒక సూచిస్తూ శాంత వసంత ట్రస్ట్కి, శ్రీమాన్ వరప్రసాద్ గారికి, శ్రీమతి వసంత గారికి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన చెన్నై గారికి, నవీన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్ మీకు. ఇప్పుడు ఇక ఫణినారాయణ గారి మాటలు విందాం. వీణానాదం లాంటి స్పందన. సభకు నమస్కారం. సభలో ఇవాళ సాహిత్యమూర్తులు ఎంతో విశేషించి సంగీత ప్రియుల మధ్య ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మీ అందరితోటి సమయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ సమయంలో నా స్పందన తెలియజేస్తానని మీ అందరికీ తెలియపరుస్తూ, భగవంతుడు ఇచ్చిన మానుష్య జన్మల్లో కళాకారులది విశిష్టమైంది అని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను కూడా. భగవంతుడు ప్రసాదించిన కళని
సమాజ హితానికి వాడే అవకాశాన్ని కల్పించే తల్లిదండ్రులకి, గురువులకి, ఈ కళాకారులు చేసుకున్న మొత్తం వారి ఏదైతే కృషి ఉంటుందో అదంతా వారికే చెందుతుంది. ఇవాళ ఈ సందర్భంగా నా మానసూరు గురువుల్ని, నా తల్లిదండ్రుల్ని వారిని స్మరించుకుంటూ, ఎంతో రసజ్ఞత, సంగీత జిజ్ఞాస ఉంటే కానీ సంగీతం వినడానికి కానీ సాహిత్యాన్ని ఆస్వాదించడానికి కానీ అర్హత పొందలేం, కష్టం. అటువంటిది ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి ఏ సందర్భంలో, ఏ సమయంలో ఏ అవసరం కావాలో చూస్తూ ఒక పెద్ద దిగ్గుగా ఉన్న మనందరికీ ప్రియులు వరప్రసాద్ రెడ్డి గారికి సభాపూర్వకంగా ఇతర సాహిత్యవేత్తల అందరి సమక్షంలోనూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ, ఒక కళాకారుడికి ఒక పురస్కారం కానీ ఏదైనా ఒక విశేషించి ఏదైనా ఒక సన్మానం చేస్తే అది వారి ప్రతిభని గుర్తించి చేస్తున్నట్లుగా జనాలకి కనిపించిన అంతర్లీనంగా వారి బాధ్యతను పెంచుతున్నదిగా నేను భావిస్తాను. ఇంతకాలం చేసింది ఒకెత్తు, ఇక ముందర ఒకెత్తు అనే విధంగా మనం చేసే ఒక మంచి కార్యక్రమానికి గుర్తింపు లభిస్తుంది అన్నప్పుడు అది ఇంకా విస్తృతం చేసే విధంగా మనకి ఆ భగవంతుడు శక్తినివ్వాలి. భగవంతుడు ఎక్కడో పైనుంచి శక్తినివ్వడు. భగవాన్ మానుష్యరూపేణ వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వారి రూపంలో కళాకారులందరినీ ప్రోత్సహిస్తూ ఇవాళ సమాజానికి ఎంతో విశేషమైన కళాసేవ చేస్తున్న వారి కుటుంబానికి, వారి పురస్కారాల్ని, వారి సహకారాన్ని అందుకున్న ఎంతోమంది కళాకారులు, సాహిత్యవేత్తల అందరికీ భగవంతుడు చల్లగా అన్నీ ప్రసాదించి కళాకారుల పాలిట వరప్రసాదమై మా అందరికీ ఇంకా ధైర్యాన్ని ఇస్తున్న వరప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, వేదికను అలంకరించిన పేరు పేరున ఉన్న సాహితీమూర్తులకి, రమణారెడ్డి గారు కానీ, బేతవోలు రామబ్రహ్మం గారు కానీ, శివరాం ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ సాహిత్యంలో ఉన్నత శిఖరాలు వాళ్ళ పక్కన కూర్చునే అదృష్టం వాళ్ళు కలిగింది. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన శాంతా వసంత ట్రస్ట్ వారికి మనస్ఫూర్తికంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సాహిత్యంలో వారు ఘనులు కనుక మంచి మంచి పద్యాలు చెప్పారు, సాహిత్యాన్ని వినిపించారు. సంగీత కళాకారుని కనుక ఒక చిన్న శ్లోకంతో నా అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటానని. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసత్ ఋషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి. చక్కటి శ్లోకంతో తమ స్పందనను ముగించిన పణిగారికి ధన్యవాదాలు చెప్తూ ఇక కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ముగించే ముందు అతిథులకు సత్కరించాలి.
సభాసదులకు నమస్కారం. శాంతా వసంత ట్రస్ట్ సాహితీ సంగీత పురస్కృతి ప్రదానం దేదీప్యమానంగా జరిగింది. తిరువెంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము సేయు భారకుండో అని అన్నమాచార్యుల వారు అంటారు. అంటే ఈ సృష్టి అంతా కూడా భగవత్ సంకల్పంతో ఉపనిషద్వాక్యంలో చెప్పినట్లుగా జరుగుతూ ఉంటుంది. అటువంటి భగవత్ సంకల్పంగా ఈ సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి యజ్ఞం పరిసమాప్తమై ఔభృద స్నానానికి ఆచరణీయమైనటువంటి స్థితిలో అందరం కూడా, అంటే ఆ పవిత్రమైనటువంటి ఔభృద జలం వానలుగా కురిసి వెంకటేశ్వరుని వరములని అన్నమయ్య ప్రయోగం. అది ఇవాళ వర్షించింది. చల్లగాలితో, చల్లని సమీరంతో ప్రారంభమైనటువంటి ఈ సభ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ భాగ్యంగా ఔభృత జలాన్ని మనం అందరం శిరోధార్యంగా స్వీకరిస్తూ మన ఇళ్లకు పయనిస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సభను ఇంత చక్కగా పండించినటువంటి పండిత వర్గానికి, పండిత పరిషత్తుకి, ప్రేక్షక పరిషత్తుకి బహుదా ధన్యవాదాలు సమర్పించుకుంటూ, శాంతా వసంత ట్రస్టు సవినయంగా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మరోమారు ఈ పురస్కారాల ప్రధాన వేదికలో కలుద్దామని తెలియజేస్తూ ధన్యవాదాలు సవినయంగా సమర్పించుకుంటున్నాం శాంతా వసంత ట్రస్టు పక్షాన.